వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి శారీ పిన్కి మనం ఎలా థ్రెడ్ చుట్టుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. చూడండి, నేనైతే ఇలాంటి శారీ పిన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి. నేనైతే దీనికి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు సేమ్ మ్యాచింగ్ లేకపోయినా మన దగ్గర థ్రెడ్ కలరు లేకపోయినా బ్లాక్ కలర్ ఉన్నా కూడా మనము చుట్టేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడ కనిపించకుండా అయితే దీనికి మనమైతే నీట్గా చుట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఎలా చుట్టాలి అనేది. ఒక అట్ట కానివ్వండి, లేదంటే ఒక పరీక్ష ప్యాడ్ కానివ్వండి, అట్ట కానివ్వండి, దేని సహాయంతో అయినా మనము థ్రెడ్ అయితే బ్యాంగిల్స్కి, ఇయర్ రింగ్స్కి ఎలా చుట్టుకుంటామో సేమ్ ఫింగర్ అయితే ఇలా పెట్టాలన్నమాట. థ్రెడ్ కింద మనము గట్టిగా పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా అయితే చుట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను వచ్చేసి ఒక 20 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు 25 కూడా తీసుకోవచ్చు, 15 అయినా తీసుకోవచ్చు అనమాట. 25 లైన్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే 20, 25 లేదు అంటే 15 అయినా తీసుకోవచ్చు. మనము సమానంగా కట్ చేసుకోవాలి నీట్గా. ఎడ్జెస్ చూడండి ఇలా మనం అంటించేసుకోవాలి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి. ఇది అయితే అదే 7+B7000 గ్లూ అయితే ఇలా పెట్టుకోకూడదు అనమాట. ఇది మనం చేతులకి ఇలా అంటే ఆ గ్లూ ఏంటంటే అతుక్కుపోయి ఇట్లా మనకి సాగుతూ ఉంటుంది. ఇదైతే మనకి ఇలానే ఉండిపోతుంది అనమాట. మన చేతులకు అంటినా కూడా ఇది అతుక్కున్నట్లు ఉంటుంది, కానీ దానిలాగైతే సాగదనమాట. బ్యాంగిల్స్కి అయినా కూడా అంతే, ఒకవైపు మాత్రమే జాయింట్ చేయాలి. అదే మనకి ఇయర్ రింగ్స్ బుట్టలకైతే రెండు వైపులా చేయాలి. ఎందుకంటే మనము థ్రెడ్ వచ్చేసి బుట్టలో నుంచి తీయాలి కాబట్టి థ్రెడ్ రెండు వైపులా జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఓన్లీ ఈరోజు శారీ పిన్కి ఎలా థ్రెడ్ చుట్టుకోవాలి అనేది వీడియో చేస్తానన్నమాట. మళ్ళీ నేను దీని మీద డిజైన్ అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఎందుకు అంటే మీకు అర్థం కావాలనండి. ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్లు అనమాట. నా ఉద్దేశం అదనమాట. అట్లా నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలాంటి శారీ పిన్స్ మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఎలా వర్క్ చేసుకోవాలి అనేది థ్రెడ్ చుట్టడం అనమాట. ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. అదైతే ఉత్తిగా దీని మీదనే హెవీగా చేసుకోవడం అనమాట. అది ఇంకా సింపుల్. ఈ థ్రెడ్ చుట్టడం అనేది కొంచెం హెవీ కానండి. అదైతే చాలా ఈజీ అనమాట. అది ఎవరైనా మనము రకరకాల డిజైన్స్ కుందన్స్ తోటి మనమైతే తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇలాంటి పిన్స్కి ఇలా థ్రెడ్ చుట్టుకోవడం అనమాట. మనం శారీ మ్యాచింగ్స్ తీసుకోవాలనుకుంటే థ్రెడ్ అయితే బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా మనకి ఇప్పుడైతే రన్ అవుతున్న డిజైన్స్ అండి ఇది. ఇలా థ్రెడ్కి అంటే మన శారీ పిన్కి థ్రెడ్ చుట్టేసి ఇలా పైన అయితే మనము డిజైన్ చేయడం అనేది ఇప్పుడు బాగా ట్రెండీ మోడల్ అనమాట. అందుకని దీనికి థ్రెడ్ చుట్టి చూపిస్తున్నాను. జాయింట్లు అనేవి దీనికి 3 వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా థ్రెడ్ని ఇలా అనుకుంటూ మనకి పిన్ ఓపెన్ చేయాలన్నమాట. ఇలా శారీ పిన్ ఓపెన్ చేసి ఉంచాలి. కొంచెం చుట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చుట్టుకోండి. ఫాస్ట్గా చుట్టొద్దు. ఇది కొంచెం స్లోగానే చేయాలన్నమాట పని. ఎందుకు అంటే మనకి శారీ పిన్ ఓపెన్ ఉంటుంది కదా, అది కుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. అయితే సరిపోయిందనమాట. నేను ఇక్కడైతే అంటించేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను. మీరు B7000 గ్లూ అయితే ఈ పిన్కి వాడొద్దు, థ్రెడ్కి వాడొద్దు అనమాట. మనం పైన స్టిక్ చేసుకునే కుందన్స్ ఉన్నాయి కదా, దానికి మాత్రం B7000 గ్లూ అయితే యూజ్ చేసుకోండి. నేను అది కూడా చెప్తున్నాను, మీరు గమనించాలి. మనము ఏదో చెప్పాము అన్నట్లు కాదండి. చెప్పేదాని గురించి కూడా నేను జాగ్రత్తగా అయితే మీకు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అనేది అయితే చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇది థ్రెడ్ అయితే చక్కగా నీట్గా దీనికి అంటించేసుకోవాలి. ఇది స్టిక్ అవ్వాలన్నమాట. మనము గ్లూ మాత్రం కొంచెం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి. ఈ పైన కూడా పెట్టుకోవాలన్నమాట. మనకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం థ్రెడ్ అనేది జారిపోతుంటుంది. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. మనకి చూడండి, ఇప్పుడు ఇక్కడైతే జాయిన్ చేసేసుకోవాలి. థ్రెడ్ ఇలా వెడల్పుగా ఉండేలా చూసుకోవాలన్నమాట. మనము థ్రెడ్ని గట్టిగా పట్టేసుకోవాలండి. చూడండి, థ్రెడ్ని అయితే ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నీట్గా మనకి ఇది అనేది కనపడకుండా థ్రెడ్ని కవర్ చేయాలన్నమాట.
ఇలా ఇప్పటికైతే నేను కట్ చేస్తున్నాను. మనకి కట్ చేసినా కూడా ఈ థ్రెడ్ ఇలాగే ఉండాలన్నమాట నీట్గా. మనకి ఎగుడు దిగుడు వస్తే ఇబ్బంది అవుతుంది. ఇందాక కింద చేశాను కదా, ఇప్పుడు దీనికి కూడా సేమ్ దానికి పెట్టుకున్న మాదిరిగానే గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఈ టైంలోనే మనము ఇక్కడ పిన్ కనపడకుండా థ్రెడ్ తోటి మాత్రం ఫుల్గా కవర్ చేసేయాలి. కొంచెం గ్లూ కట్టి పడిపోయింది అంటే ఇంకా మీకు అది జరపడానికి కూడా రాదనమాట. ఇలా చూడండి, ఇలా నీట్గా మనం పిన్ చుట్టూ ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా అంటే చాలా ఈజీ అని అయితే నేను చెప్పలేనండి, కొంచెం ఇందులో కష్టం కూడా ఉంటుంది. మనము థ్రెడ్ టైట్గా అల్లుకోవటం ఒక ఎత్తు అయితే, మనకి ఇది జాయింట్స్ అనేవి చేసుకోవటం కూడా ఒక ఎత్తు అనమాట. ఇలా పిన్కి థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే ఇది పెట్టేసి చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా కింద కానివ్వండి పైన కానివ్వండి థ్రెడ్ మనకి అడ్డుపడుతుందని. కానీ హోల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి అర్థమవుతుంది. ఆ ఎడ్జెస్లు అనేవి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి సిల్క్ థ్రెడ్సేనండి ర్యాప్ చేసుకోవడానికి మనకి పట్టే టైము 15 నుంచి 20 మినిట్స్ అయితే పడుతుంది. అలా నేను ఈ శారీ పిన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు తయారు చేసి చూపిద్దామని చెప్పేసి. మీరు ఒకసారి కష్టమైతే గమనించండి. ఏది కూడా మనము అనుకున్నంత ఈజీగా అయితే ఉండదన్నమాట. నేను మీకు ఒక్కదానికే ర్యాప్ చేసి చూపించాను అనమాట. ఇలా నేను డిఫరెంట్గా అయితే నేను కలర్స్ అయితే నేను ర్యాప్ చేశాను చూడండి. అలా ఒక్కొక్క పిన్కి 1/2 అవర్ అయితే పడుతుందన్నమాట. అన్ని 1/2 అవర్లు కూర్చొని మనం వర్క్ చేయాలంటే కూడా చాలా కష్టం అనమాట. కొంతమందికి అయితే పాపం బ్యాక్ పెయిన్స్ కూడా వస్తాయన్నమాట. అందుకనే మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం కొంచెం మనకి టైం కుదిరినప్పుడు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోండి. ఒక్కసారి ఒక 4-5 అయితే ప్రిపేర్ చేసుకోకండి. నేనంటే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను, ఛానల్ ఉంది కాబట్టి చేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే దీని వెనకాల కష్టం ఉంటుందన్నమాట. అది చెప్పడం కోసం నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట.